కాశీ నగరంలో ఉన్న వ్యాస మహర్షి చాలా శాంతపరుడు కదా దేవి? అతడు చాలా శాంతపరుడు స్వామి. అతడు భిక్షాటన చేసి తెచ్చిన ఆహారాన్ని అతిథి అభాగ్యులకు సమర్పించి మిగిలింది భుజించేవారు స్వామి. అతడు ఎంత శాంతపరుడో పరీక్షించి చూద్దామా దేవి? ఎలా స్వామి? అతనికి ఆహారం దొరకకుండా చేస్తే తెలుస్తుంది కదా దేవి? అవును స్వామి. శిష్యులారా అంటే భిక్షాటన చేద్దాం. వస్తున్నానండి గురువుగారు. వందనాలు. భవతి భిక్షాందే భవతి భిక్షాందే. మా ఇంట్లో వ్రతం ఉంది, అందుకే భిక్ష పెట్టలేను. భవతి భిక్షాందే భవతి భిక్షాందే. చేతులు ఖాళీ లేవు, మళ్ళీ రండి. భవతి భిక్షాందే భవతి భిక్షాందే. వంట కాలేదు, మళ్ళీ రండి. గురువుగారు ఎన్నో భిక్ష దొరకలేదు కదా. ఏం చేద్దాం గురువుగారు? ఒకప్పుడు స్త్రీలు పంచపక్ష పరమాలతో పిలిచి మరీ భిక్ష వేసేవారు, కానీ ఇప్పుడు ఎవరు వేయలేదు. మరి ఏం చేద్దాం గురువుగారు? ఈరోజు ఉపవాసమే కానీ గృహానికి వెళ్దాం రండి. అలాగే గురువుగారు. భవతి భిక్షాందే భవతి భిక్షాందే. ఇంకా వంట లేదు, తర్వాత రండి. భవతి భిక్షాందే భవతి భిక్షాందే. గురువుగారు ఈరోజు కూడా భిక్ష దొరకలేదు కదా. నిన్నటి వల్ల ఈ రోజు కూడా ఉపవాసమే, రండి గృహానికి వెళ్దాం. భవతి భిక్షాందే భవతి భిక్షాందే. మా ఇంట్లో మరణం సంభవించింది, మేము భిక్షం పోయాము. భవతి భిక్షాందే భవతి భిక్షాందే. చేతులు ఖాళీ లేవు, మళ్ళీ రాకండి. ఓ దేవి, వ్యాస మహర్షి ఆకలితో ఉన్నాడు కదా, ఏం చేద్దాం? నేను అన్నపూర్ణ దేవిగా వెళ్ళి కడుపు నింపి వస్తా స్వామి. సరే వెళ్ళు. ఈ కాశీ పట్టణంలో భిక్ష ఎవరు వేయట్లేదు కదా, ఈ భిక్ష పాత్ర నాగేందుకు? కాశీ పట్టణం 3 ధరల దాకా ధనం విద్య మోక్షం లేకుండు గాక. ఓ మునీశ్వర, ఇటు రమ్ము. మీకు తినడానికి మాధుకర భిక్ష దొరకలేదని మీరు ఇంత చింతలు వేస్తున్నారు. ఇది మీకు మంచిదా? మీరు నిజంగా శాంత స్వభావనేనా? పిరికెడు వరిగింజలతో కాలం వెలుగుచేవారు, శాకాహారాలతో దుంపలతో జీవనం సాగించేవారు మీకంటే తెలివి తక్కువ వాళ్ళ? ఓ మునీశ్వర, ఉన్న ఊరు కన్నతల్లితో సమానమనే నీతి మీకు తెలియదా? మీరు చాలా ఆకలితో ఉన్నట్లున్నారు. మీరు భోజనం చేతులు రండి, తర్వాత నేను మాట్లాడతా. తల్లి, సూర్యుడు అస్తమిస్తున్నాడు, నాతో పాటు నా శిష్యులు ఉన్నారు. వారితో పాటు భుజించాలనే రథం ఉంది. వారితో పాటే నేను భుజించాలి. సరే మునింద్ర, ఆ విశ్వనాథుని దయ వల్ల ఎంతోమంది అతిథులు వచ్చినా ఆ కామదేవుని వల్ల వారు కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను సమకూర్చగలను. మీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రండి. సరే తల్లి, వస్తాను. శిష్యులారా రండి. వస్తున్నానండి గురువుగారు. గంగా స్నానానికి వెళ్ళి వద్దాం. ఒక అన్నపూర్ణాదేవి భోజనానికి పిలిచి వెళ్ళి పూజించి వద్దాం. సరే గురువుగారు. మునీశ్వరులారా రండి. కూర్చోండి. దేవి ఆకలి కోపానికి దారి తీస్తుంది. అవును స్వామి, కోపం అన్ని అనర్థాలకు కారణమవుతుంది. అందరికీ నమస్కారం. అందుకే పెద్దలు అంటారు, అన్నదానం కంటే గొప్ప దానం ఏదీ లేదని. ఆకలితో ఎవరైనా అడగడానికి వచ్చినప్పుడు మనం అన్నం పెట్టడం అనేది కనీస బాధ్యత. ఈ నాటక ప్రదర్శనకి అనుమతిచ్చిన కాకతీయ హై స్కూల్ ప్రిన్సిపాల్ జార్జ్ రెడ్డి గారికి, కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. ఇంతటితో ఈ కార్యక్రమం ముగింపు.